అల్లూరు జిల్లా రంపచోడవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వంటల రాజేశ్వరి గారు, టీడీపీ అభ్యర్థి అయిన సీతం శెట్టి వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి 8,222 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి నాగులపల్లి ధనలక్ష్మి గారు, సిపిఎం పార్టీ అభ్యర్థి అయిన సున్నం రాజయ్య గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వంటల రాజేశ్వరి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 39,206 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మిరియాల శిరీష గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే ఈసారి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు సముజ్యులు కావడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించబోతుంది. ఇక్కడ 2014లో 19లో మనం చూసిన ఫలితాల ఆధారంగా, అలాగే మేము పరిశీలించిన కొన్ని ముఖ్య సర్వే ఆధారంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్